మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం, తనలో అందులో భాగంగా లేడీ అవ్వడం వల్ల నాకు ఈ మేయర్గా అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు కార్పొరేషన్ మొదటి సర్వసభ్య సమావేశం జరిగినది. అందులో ఏకపక్షంగా ఎజెండా కూడా ఆమోదించడం జరిగింది. మనం ఇక్కడ మన వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, పార్టీలకు అతీతంగా 48 డివిజన్లను కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని, అన్ని డివిజన్లను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని, మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. ఇప్పటికే ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేంది, రోడ్లు, సబ్స్టేషన్లు, వాటర్ కూడా 11 ట్యాంకులు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ఒకటి పూర్తయినది. 24/7 వాటర్ కూడా ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది ఇంకో 1 ఇయర్లో. అట్లాగే మన ప్రకాశం బజార్ అంటున్నారు. మనకు అభివృద్ధి కోసమే ప్రకాశం బజార్ని రోడ్డు వెడల్పు చేయడం జరుగుతున్నది. వారికి ఎలాంటి నష్టం జరగకుండా వారికి నష్టపరిహారం కూడా చెల్లించి వారికి పక్కన ప్లేస్ ఇచ్చి అక్కడ పర్మనెంట్గా షెడ్లు వేయడం కూడా జరుగుతున్నది. మన నల్గొండ అభివృద్ధి చేయడమే మన వెంకటరెడ్డి గారి లక్ష్యము. వారు నల్గొండని దత్తత తీసుకున్నాను కేసీఆర్ గారు అంటున్నారు, కానీ మన నల్గొండ డెవలప్ చేసిందంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారికి ఓన్లీ డెవలప్మెంటే ముఖ్యము. తన రిటైర్మెంట్ తర్వాత కూడా మన నల్గొండకే మొత్తం అంకితం చేస్తానని, వారు మన నల్గొండని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని వారు ఎప్పుడూ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మెడికల్ కాలేజ్ అయితేంది, వారు ఓన్లీ స్లాబ్ వేసి వదిలేశారు. దాన్ని పూర్తి చేయడం కూడా మన వెంకటరెడ్డి గారే చేశారు. మొన్న అక్కడ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అట్లాగే మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ కూడా ఏసీలు అయితేనే, ఇంక్యుబేటర్స్ అయితేండి, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వారే ప్రొవైడ్ చేశారు. అట్లాగే గ్రంథాలయంలో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకి ఉచిత విద్యను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వారు పేద విద్యార్థులకు డొనేషన్లు కట్టుకోలేని వారికి ఎంబీబీఎస్ అయితేంది, పైలట్ కోచింగ్లు ఇలాంటి లేదనకుండా వారి ఇంటి దగ్గరికి వస్తే పేద విద్యార్థులను ప్రతి ఒక్కరిని ఆదుకొని, మీ డివిజన్లలో ఉన్న వారిని కూడా ఏదైనా ఆపద ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా అలాంటి వారిని ఆదుకుందామని చెప్తున్నారు. మన వెంకటరెడ్డి గారి లక్ష్యం ఒక్కటే, మన పార్టీలకు అతీతంగా డెవలప్ చేయడమే. వారు డెవలప్ చేసింది చాలా ఉంది, చెప్పుకోవడం తక్కువ కానీ చేసింది చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ముందు కూడా ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటామని కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.